కార్యం చేస్తాడు. ఈ రోజు నీ పరిస్థితులు, నీ స్థితిగతులు మార్చిపోతున్నాడు. ఈ రోజు నా దేవా, నా పరిస్థితులు మార్చు తండ్రి. అయ్యా, నా స్థితిని మార్చు తండ్రి. అయ్యా, ఈ దినాన్ని నువ్వు మాకు ఇచ్చిన విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలని నోరు తెచ్చి దేవుని అడుగుదామా? ఎవరు మౌనమోడు? ఇది విలువైన సమయము. నీ కష్టాలు ఈ రోజున ఎంతగానో సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. ఈ రోజు నువ్వు కూడా సజీవుడుగా బ్రతుకుతున్నావు అంటే అంత దేవుడిచ్చిన కృప. కాబట్టి స్వరాలైతే దేవుడితో నింపుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు కృపావార్త వర్తమానములు విని మనము ఆశీర్వాదాలు పొందుతాం. మరి నేడు మన
ధ్యాన వాక్యము జకరియా గ్రంథము నుండి 3వ అధ్యాయము 7వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవుని స్తోత్రం. ప్రియులారా, జకరియా ప్రవక్త ద్వారా మరి దేవుడు పలికించిన చాలా విలువైన అమూల్యమైన మరి మాటలు మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. కానీ ఇవన్నీ వివరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కనుక మరి ఇందులో 2 ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి మొదటి లైన్లో మాట, చివరి లైన్లో మాట మరి మనం ధ్యానం చేసుకుందాం. జకరియా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్న గొప్ప మాట ఏంటంటే, నా మార్గములలో నడుచుచు అనే మాట ఒకటి. ఆఖరి లైన్లో ఉంది, నా సన్నిధి నిలుసు భాగ్యము నీకిత్తు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి కడవ దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాలలో మరి దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇస్తానని చదివిస్తున్నారు. ఏంటి ఆ గొప్ప భాగ్యం అంటే, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. దేవుని స్తోత్రం. ఎందుచేతనంటే చాలా మంది దేవునిలో నిలవాలనుకుంటున్నారు, దేవునిలో నిలిచి ఉండాలి అనుకుంటున్నారు. కానీ పిల్లరా, చాలా మంది నిలబడలేకపోతున్నారు. ఏంటంటే చాలా మంది నిలబడలేకపోతున్నారు. మరి ఎవరు ఆయన సన్నిధిలో బలముగా స్థిరముగా నిలబడగలరని మనం ఆలోచిస్తే, మొదట్లో అన్నమాట నా మార్గంలో నడుచువారు అన్నాడు. ఎవరు నిలబడగలరండి? ఆయన మార్గంలో నడుచువారు మాత్రమే. ప్రియులారా, మరి నీవు నేను కూడా ఈ కడవర దినాల్లో దేవునిలో నిలిచి ఉండాలి అంటే మనము దేవుని మార్గంలో నడవాలి. మరి దేవుని మార్గంలో ఎంతమంది నడుస్తున్నాం ఈ దినమున? ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. కాబట్టి మరి నీవు నేను కూడా ఏ మార్గములో నడవాలంటే యేసు మార్గములోనే నడవాలి. మన మార్గం చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఏదైనా మార్గమే కదా అనుకుంటున్నారు. ఏదైనా మార్గమే కదా అని వారి వారి ఆలోచనల ప్రకారముగా, వారి వారి ఇష్ట ప్రకారముగా మరి ఆ మార్గాల గుండా వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును గాని తుదకది మరణమునకు తీసుకెళ్ళుననుంది. ఏంటంటే మానవ మాతృమైన మనము నడిచే మార్గములు తుదకది కష్టాలకి, బాధలకి, చివరికి మరణానికి నడిపిస్తూ ఉంది. అందుకే బైబిల్లో ఒక ఆయన యేసుతో నడుస్తున్నట్లుగా నటించాడు. ఎలాగంటే యేసుతో
నడుస్తున్నట్లుగా నటించాడు. ఆయన మనకు తెలిసిన వ్యక్తి ఇస్కరియోతు యోధాగా. ఆయన యేసు దగ్గరకు వచ్చింది దేవుని నిమిత్తమో మనకు తెలుసు. దేని కోసం వచ్చాడు? ధనాసపరుడు, అధికార వాంఛ కలిగిన వాడు. చెప్పండి, ఆయనలో ఉన్న కోరికలు ఏంటంటే ధనాశ, అలాగే అధికార వాంఛ. మరి ఆయన ఈ రెండు కూడా యేసు ద్వారా పొందుకుంటానని ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? ఆయన యేసు దగ్గరికి బర్బా దగ్గర నుంచి వచ్చాడు. మరి తోమా, ఆ యొక్క ఇస్కరియోతు యోధా గారు మొదటలో బర్బా గారి యొక్క శిష్యుడైన ఆయన రోమా సామ్రాజ్యాన్ని మరి కొట్టి మరలో ఒక స్థిరమైన బలమైన ఒక రోమా సామ్రాజ్యం స్థాపించాలని గురితో ఉన్నటువంటి ఆయనతో చేతులు కలిపాడు. కానీ ఒకానొక దినమున ఆయన వల్ల అవధి పని యేసు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఈయన బర్బా గారు ఏం చేసేవాడు? కొట్టేవాడు, తిట్టేవాడు, రకరకాల బేభత్సాలు చేసేవాడు. మరి పాపుల్ని శిక్షిస్తే, దుష్టుల్ని శిక్షిస్తే స్థిరమైన బలమైన రాజ్యం ఏర్పడుతుంది అనుకున్నాడు ఆయన. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేసిందంటే, మరి ఆయన నోటి మాటలతో, ప్రేమతో, దయతో, జాలితో చెప్పే ప్రతి మాటను బట్టి కూడా ప్రభు తట్టు చాలా మంది తిరిగారు. అలాంటి సమయంలో ఇస్కరియోతు యోధా గారు ఏమనుకున్నారంటే, ఈ రాజ్యం, నూతనమైన రాజ్యం ఏర్పడాలంటే అది యేసు ప్రభు వల్ల మాత్రమే జరుగుతుంది అనుకుని ఏం చేసిందంటే యేసు వైపు తిరిగాడు. ఒకానొక దినమున మరి బర్బాతో వెళ్తున్నప్పుడు బర్బా ప్రక్కన నడిచేటువంటి ఇస్కరియోతు యోధా గారు ఆయన అడుగులు వెనక పడతాయి, వెనకడుగు నడుస్తున్నాడు. బర్బా అడుగుతాడు, ఏదో బాబు నాయనా, నా ప్రక్కన నడవలసినోడు వెనక నడుస్తున్నాడు, ఏంటి సంగతి అంటే, యేసు మాటలు నన్ను వెనుకకు లాగుతున్నాయి, ఆయన తట్టు లాగుతున్నాయి అంటాడు. కానీ ఆయనలో ఉన్న దురాశ మీకు చెప్పాను కదా, ధనవాంఛ గలవాడు, అధికార వాంఛ గలవాడు. అయితే వెళ్ళిపో అన్నాడు. యేసు దగ్గరికి వచ్చాడు. యేసుకున్న అప్పటికి ఉన్న ఆ 11 మంది శిష్యులు అంటున్నారు, అయ్యా యేసు యోధా గారిని చేర్చుకోవద్దు. ఏమన్నారు? యోధా గారిని చేసుకోవద్దు, ఆయన మనసు మంచిది కాదు, ఆయన ఆలోచన మంచిది కాదు అని చెప్పినప్పుడు వారిని ప్రభు గద్దించి అంటాడు, నా యొద్దకు వచ్చువా నేను ఏమాత్రమో తోసివేయను. నిజమే, యేసు ప్రభు యొక్క మంచి గుణ లక్షణం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చే ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. పాపినైనా, దుష్టునైనా, దుర్మార్గులనైనా, మరి ఎలాంటి జీవితం జీవించే వారినైనా, ఎలాంటి ఆలోచనలు తలంపులు ఉన్న వారినైనా ఆయన దగ్గరకు వస్తే ప్రేమతో చేర్చుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆశ ఏంటంటే, నా దగ్గరకు వచ్చినప్పుడైనా, నా దగ్గరకు వచ్చిన తర్వాత అయినా మారుతారు, వారు మార్పు చెందుతారు, వారి ఆలోచనలు మారుతాయి, వారి తలంపులు మారుతాయని ప్రతి వారిని ప్రభు ప్రేమతో చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నిన్ను నన్ను కూడా ఆయన అదే ఉద్దేశముతో చేర్చుకున్నాడు. మనం నీతిమంతులమని కానీ, గొప్ప వ్యక్తులమని కాదు, కానీ మనము కూడా యూదా లాంటి స్వభావము గలవారమైనప్పటికీ కూడా
ఆయన వాక్యము ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన లేఖనముల ద్వారా, ఆయనలో ఉన్న భక్తి ద్వారా మనం మారతామేమో అని పిలిచాడే, ఏర్పరచుకున్నాడే. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా ప్రేమతో చేర్చుకున్నాడు. కానీ యోధా గారు పైకి ఒకలాగా నటించేవాడు, హృదయాలోచనలు వేరేలా ఉండేవి. మనకు తెలుసు ఆయన చరిత్ర అంతా కూడా. తన ఆశ అంతా కూడా ధన సంపాదన, అధికార వాంఛ. మరి ప్రభులో మరి మనకు దొరకపోవచ్చు సార్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది నీకు నాకు మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు ఇచ్చేసి అధికారాలు, హోదాలు ఇవ్వడానికి కాదని వచ్చింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరకానికి వెళ్ళిపోతున్న మానవాళిని మోక్షానికి తీసుకుని వెళ్ళాలి, పరలోకం వైపు త్రిప్పాలనే ఉద్దేశముతో ఆయన ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. కానీ మానవులు వారి ఆలోచనలు బట్టి, వారి తలంపులు బట్టి మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది అని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అదే రీతిలో మరి యోధా గారు యేసు దగ్గర తను అనుకున్నదో దొరకనప్పుడు యేసు దగ్గర ఉంటూ కూడా ఇతరులతో చేతులు కలిపి యేసు ప్రభువారిని ఎంత కమ్మేశాడండి? 30 వెండి నాణాలు కమ్మేశాడు. 30 వెండి నాణాలు. నిజమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ జకరియా చెబుతున్నటువంటి మాటలు మరి నీవు నేను కూడా ఆయన సన్నిధిలో నిలిచే ధన్యత ఇస్తానంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం నిలబడే ధన్యత, భాగ్యం మనకి ఇస్తానంటున్నాడు. ఇప్పుడంటే మనం ఆయన మార్గములలో నడవాలి. ఒకవేళ ఆయన మార్గము ఎలాంటిదో ఏంటో మనకు తెలియకపోతే ఇర్మియా ప్రవక్త అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి, ఏది పురాతన మార్గమో అడిగి తెలుసుకుని అందులో నడవండి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి నీవు నేను కూడా శాంతి సమాధానాలు పొంది, నెమ్మది పొంది మోక్షానికి చేరాలంటే యేసు మార్గములో మనం నడవాలి, యేసు మార్గములో మనం జీవించాలి. యేసు మార్గములోని మనం ముందుకు సాగినప్పుడు మనము ధన్యులు అవుతాం. అరే, యేసు మార్గంలోకి వచ్చాను, మరి ఇక్కడికి వచ్చినా నాకు ఏమీ దొరకడం లేదు, మరి ఏమీ పొందుకోలేకపోతున్నానని మరలా యోధా వలె మన ఆలోచనలు వేరుగా ఉండకూడదు. మన ఆలోచనలు వేరుగా ఉండి తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన మార్గాన్ని మార్చుకున్నాడు. మరి యేసులో నడుస్తూ నడుస్తూ పిల్లగా ఆయన మరలా మరి లోక మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే లోక మార్గంలోకి వెళ్ళిపోయాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యములు కమ్మేసుకున్నాడు. యేసు నమ్మితే ఏదో వస్తుంది, ఏదో పొందుకుంటాను, నా ధనాశ తీరిపోద్ది, నా అధికార ఆశ తీరిపోద్ది అనుకున్నాడు. కానీ ఈయన ఊహించినంత వారు ఇవ్వలేకపోయినప్పుడు అంటాడు, ఇలాంటి వ్యక్తిని మీకు అప్పగిస్తే ఇంతే ఇచ్చేరేంటి అడిగితే వారంటారు కదా, ఈయన 30 సంవత్సరముల వయసు వరకు మమ్మల్ని ఏమీ చేయలేదు, మా మీద చెడ్డ మాటలేం పలకలేదు. అంటే యేసు ఎవరైనా చెడ్డ మాట పలికేవారు కాదు. ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలని, మరి మానవుని యొక్క మార్గములన్నీ కూడా చరిచేయాలని మాట్లాడుతూ ఉంటే అక్రమముగా నడిచేటువంటి మరి యాజకులకు బాధ కలిగించింది, వేదన కలిగించింది యేసు మాటలు. అందుచేత ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు మమ్మల్ని బాధ పెట్టలేదు కాబట్టి ఇదిగో అందుకే నీకు 30 వెండి నాణాలు ఇచ్చేమని చెప్తున్నా. ఆయన సేవ చేసిన దినాలు 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల్లో అద్భుతమైన సేవ చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, బలమైన కార్యములు చేశాడు. పలికి దేవులారా,
మన యేసులోనికి వచ్చింది, యేసు మార్గంలో నడిచేది ధర్మం సంపాదించాలనో లేక అధికారం సంపాదించాలని కాదు, కానీ ఇదిగో మరి దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యము దొరకాలని నమ్మాలి. నేను స్తోత్రం. మరి జకర్యా ద్వారా చెప్తుంది అదే, నీవు నా మార్గములలో నడిచినట్లయితే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. హల్లెలూయా. మరి నిజంగా దేవుని సన్నిధిలో నిలిచే ధన్యత, ఆ కృప, కరుణ, మరి కటాక్షములు మనం సంపాదించుకుంటే పుల్లారా, మరి నిజమైన ఆనందము యేసు మార్గములో ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే మనం ధనికులు కాకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, మేడ మిద్దులు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, కానీ చివరకు కొన్నిసార్లు సరైన ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ పుల్లగా క్రీస్తులో ఉండే ఆనందము వెలకట్టలేనిది. హల్లెలూయా. మరి అది ఎవరు కలిగించగలరంటే ఆత్మీయమైన జీవితమును కలిగిన వారే, ఆత్మీయమైన జీవితాన్ని జీవించు వారికి మాత్రమే అది అర్థమవుతుంది, కానీ ఇతరులు ఎవరికి కూడా అర్థం కాదు. ఇతరులు ఎవరికి అర్థం కాదు. ఏదేదో అనుకుంటారు, ప్రభు నమ్ముకున్నా నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు, మరి దేవుడు నాకు అది ఇవ్వలేదు అనుకుంటారు. కానీ పుల్లారా, మరి యేసు నమ్ముకునేది శాంతి, సంతోష, సమాధానాలు పొందుకోవడానికి. హల్లెలూయా. మరి నేడు దినాల్లో మానవుని యొక్క మరణం ఎప్పుడు ఏ రీతిగా వస్తుందో తెలియని దినాల్లో ఉన్నాం. కాబట్టి మరి నీకైనా నాకైనా భూలోకంలో ఉన్న మానవులకు వచ్చేటువంటి మరణములకు ముందుగా క్రీస్తు మార్గములో మనం చక్కగా నడిచిన వారమైతే, క్రీస్తు మార్గములో మనం సాగుతున్న వారమైతే, క్రీస్తు మార్గమును విడిచిపెట్టకుండా మనం నడిచిన వారమైతే పుల్లగా ఇదిగో మరి ఆయన సన్నిధిలో మనం చక్కగా ఉండే భాగ్యం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని మించిన మరో భాగ్యం లేదండి. ఎందుకంటే క్రీస్తులో ఎల్లప్పుడూ ఆనందం ఉంది, ఎల్లప్పుడూ సంతోషం ఉంది. మరి లోకములో అయితే డబ్బున్నంత వరకే ఆనందం, అధికారం ఉన్నంత వరకే ఆనందం, ఏవో ఈ లోకంలో భోగభాగ్యాలు ఉన్నంత వరకే ఆనందము, కానీ క్రీస్తులో ఉండే ఆనందము అది వెలకట్టలేనిది, ఎల్లవేళలా ఉండేది. కనుక మరి ఇక్కడ మరి యోధాగా, ఇస్కరియోతు యోధా గారు యేసు మార్గములో నడవలేక అతడు అనుకున్నది జరగలేదని మార్గము తప్పినప్పుడు తన జీవితంలో చాలా శోధనలు అనిపించాడు. అది నా నోటితో చెప్పనక్కర్లేదు. ఈ లోకం ధనమే శాశ్వతం అనుకున్నాడు, అధికారమే శాశ్వతం అనుకున్నాడు. కానీ క్రీస్తు మార్గములో ఉంటే మరి నేను మోక్షములకు వెళ్తాను, మోక్షములో ప్రవేశిస్తాను మరి అనుకోని మరి రీతిలో పుల్లారా ఆయన జీవితంలో చివరికి తనకున్న ఆ దురాశల చేత తనకు తానే ఉరి వేసుకునే పరిస్థితి వచ్చింది. దేని బిడ్డలారా, మరి క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీ గృహములో ఉంటే మేడలు మిద్దులే ఉండకపోవచ్చు, అధికారములే ఉండకపోవచ్చు, ఆస్తుపాస్తులే మనకు ఉండకపోవచ్చు, కానీ ఇదిగో మరి ఈ లోకంలో అన్నీ ఉంటాయి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. శాంతి, సంతోష, సమాధానం ఉంటాయి. మరి ఈ రోజుల్లో ధనము, బలము, బలము ఉన్న వారికి నిజమైన సంతోషము లేదు, నిజమైన ఆనందము లేదు, నిజమైన శాంతి, సంతోషాలు లేవు. కానీ క్రీస్తులో ఉన్న మరి నీకు నాకు కూడా మరి ఎంతో గొప్ప సంతోషం ఉంది, ఎంతో గొప్ప ఆనందం ఉంది. కనుక పిల్లరా, ఇదిగో మరి మనము కూడా క్రీస్తు మార్గములో నడిచే వారిగా ఉందాం. చూద్దాం మరి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను
నేను నియమించిన నీవు నడిచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేదను. హల్లెలూయా. ప్రియులారా, నీవైనా నేనైనా ఎవరైనా క్రీస్తు మార్గములో నడిస్తే ప్రభు ఏమిస్తానంటున్నాడు? దీర్ఘాయుష్నిస్తానంటున్నాడు. నీ దేహానికి రోగాలు వచ్చాయా, బలహీనతలు వచ్చాయా, గాయాలు వచ్చాయా, యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు ఇరిగిపోయా, నడుము ఇరిగిపోయిందా, నీ అవయవాలన్నీ కూడా ఇరిగిపోయా, అది కాదు. సాతాను మన మీద ఎన్నో శోధనలు కల్పించి మనం చంపాలని చూసిన ప్రభు మనకు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి మాటలు సొలొమోను రాజుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ సొలొమోను, నీ తండ్రి అయిన దావీదు ఏ మార్గంలో నడిచాడు? నా మార్గంలో నడిచాడు. దేవుని స్తోత్రం. దావీదు గారు బహుకాలం వృద్ధుడయ్యే వరకు కూడా, ప్రభు పిలుపొందుకునే వరకు కూడా మరి దావీదు గారు ప్రభు మార్గంలోనే నడిచాడు. హల్లెలూయా. ఆయన ప్రభు పిలుపు వచ్చినప్పుడు కుమారుడైన సొలొమోను పిలిచి అంటాడు, నా కుమారుడా, మనుషులందరూ పోయే మార్గంలో నేను వెళ్తున్నాను, నేను పోతున్నాను, కానీ నీవు దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని మార్గంలో నడు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించని కుమారునికి చక్కని మాటలు చెప్పాడు. హల్లెలూయా. అదే మాటలు ప్రభువారు మరలా సొలొమోనుతో చెప్తున్నాడు. మరి నీ తండ్రి బహుకాలము జీవించి ఇదిగో నా పిలుపు వచ్చే వరకు కూడా అతనికి దీర్ఘాయుష్ని ఎలాగైతే ఇచ్చినో మరి నీవు కూడా దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రి నడిచినట్లే నీవు కూడా నా మార్గంలో నడువు. దేవుని స్తోత్రం. ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది. అధికారం అన్నది కొన్నిసార్లు నీ చేతిలో ఉండొచ్చు, ధన సంపాదన అనేది నీ చేతిలో ఉండొచ్చు. మోసము అన్యాయములు చేసి ఏది లోకంలో మన మేడలు మిద్దెలు ఆస్తులు అంతస్తులు సంపాదించవచ్చు, కానీ ఆయుష్ను మనం సంపాదించలేము. ఏం సంపాదించలేము? ఆయుష్ మన చేతిలో లేదు. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? వారు లోకమంతయు సంపాదించి వారి ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? అనగా మానవ మాత్రులమైన మనం ఈ లోకములో మనకు కావలసినవన్నీ మన జ్ఞానముతోనో, మన తెలుగుతోనో, మనకున్న అధికారముతోనో, మనకున్న బలముతోనో సంపాదించవచ్చు, కానీ ఏం సంపాదించలేము? ఆయుష్ సంపాదించలేము. ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది కనుక మరి మనము కూడా దీర్ఘాయుష్మంతులు మగినట్లుగా మరి ఎవరి మార్గంలో నడవాలండి? దేవుని మార్గంలో నడవాలి. దావీదు గారు చాలా సార్లు ఆయన తెలియజేసిన మాట, నేను పడిపోవుటకు కొంచెంలో తప్పితిని అంటాడు. నిజమే. నీ జీవితంలో నా జీవితంలో కూడా పడిపోయే పరిస్థితులు, మరణమయ్యే పరిస్థితులు కొంచెంలో తప్పుతా ఉన్నాయి. కారణం మరి నీవు నేను కూడా ప్రభు అయిన యెహోవా యేసు క్రీస్తు వారి యొక్క మార్గంలో నడుచుచున్నాము కనుక దేవుని స్తోత్రం. మనకి దేవుని బిడ్డలారా, మరి నడుచుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటాం, నేను బాగానే నడుస్తున్నాను, నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను, బాగానే నడుచుకుంటున్నాను, బాగానే నడుస్తున్నాను అనుకుంటాం. పాటలు పాడేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, మరి చర్చికి వెళ్ళిపోతున్నాను, సాక్ష్యాలు చెప్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని బాగున్నాయి కదా, అంటే నా భక్తి బాగానుంది, నాకు విశ్వాసం బాగుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు సాతాను గర్జించే సింహవలి ఎవరు మృంగుదనని తిరుగులాడుతున్న ఈ కడవరు దినాలు, ఈ అంచె దినాలు, ఈ అపాయకరమైన దినాలలో మనము క్రీస్తు మార్గంలో మనం ఉన్నట్లయితే, క్రీస్తులో మనం బలముగా స్థిరముగా మనం ఉన్నట్లయితే పుల్లరా
దేవుడు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ యోబుకు కంచి వేసినట్లుగా మనకు కూడా కంచి వేసి కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత జకర్యా చెబుతున్న విలువైన మరి అమూల్యమైన మాటలను మనం మరవద్దు. ఈ అమూల్యమైన మాటలు మనము మరవద్దు పిల్లరా. మరికొన్ని మాటలు చదువుదాం. 4వ వచనంలో మన దేవుని సన్నిధిలో నిలవాలంటే ఆయన మార్గంలో నడవాలని నేర్చుకున్నాం. మరికొన్ని మాటలు కూడా లోపలికి లోతుగా వెళ్దాం పిల్లరా. 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. పిల్లరా, మాకు రెండో మాట, దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండడానికి ఆయన మార్గములో నడవాలి. మరొక మాట, ఆయన మార్గములో మనం నడవాలంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు, ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపిస్తా ఉంది. దేవుని స్తోత్రం. ఏ బట్టలు అండి? మైలు బట్టలు. అంటే ఆ మైలు బట్టలు అంటే అక్కడ అన్నాడు, ఏమన్నాడు? దోషాలు. ఇతని నేను నీ దోషములను పరిహరించి, దోషములు, పాపములు, అపవిత్రమైన క్రియలన్నింటిని కూడా ఆయన తొలగిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. తొలగించి ఏ వస్త్రం ధరింపజేస్తానన్నాడు? ప్రశస్తమైన వస్త్రం. దేవుని స్తోత్రం. ఈ వస్త్రం అండి ప్రశస్తమైన వస్త్రం. ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసేవాడైన. హల్లెలూయా. పాపం అనే మైల బట్టలు, అతిక్రమములనే మైల బట్టలు, మోసం, అన్యాయం, అక్రమం అని మైల బట్టలన్నిటినీ కూడా ఆయన తీసివేసి నీకు నాకు కూడా ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేస్తానంటున్నాడు. ఇదే మాట తీయొద్దు గాని లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడు? ఇతనికి క్షౌరం చేయించి, స్నానము చేయించి, ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయండి. హల్లెలూయా. అనగా అతను ఇంతవరకు కూడా మలినముతో ఉన్నాడు. స్నానం లేదు, సరైన బట్టలు లేవు, ప్రశస్తమైన వస్త్రాలు లేని స్థితిలో ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా రక్షింపబడక ముందు పాపమని, అతిక్రమములని, దోషములని మైల బట్టల చేత మనం ధరించుకుని ఉన్నాం. అందుచేత మనకు శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభువైన క్రీస్తు మార్గములో నడుస్తూ ఆయన యొద్దకు వచ్చి ఉన్నాము. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రి యొద్దకు చేరి ఉన్నాడో, అలాగే నీ కష్టములు బట్టి, నా కష్టములు బట్టి, నీ వ్యాధి బాధలు బట్టి, నీ సమస్యలు బట్టి నీవు నేను కూడా మార్గములలో తప్పిపోయిన మనం మరలా క్రీస్తుని మార్గంలోనికి వచ్చి ఆయన మార్గముల గుండా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన మీద ఉన్న ఆ మైలు బట్టలన్నీ తొలగించి, దేవుని స్తోత్రం, ఆ మైలు బట్టలన్నీ తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు. అదే యెషయా ప్రవక్త అంటాడు, రక్షణ వస్త్రము అంటాడు. అక్కడ ఈ ప్రశస్తమైన వస్త్రం ఏదండి? రక్షణ వస్త్రం. రోజులు నీవు నేను కూడా రక్షణ పొందాం. రక్షణ అనేది ఎలాగ వస్తుంది? ఏ రీతిలో వస్తుంది? కొత్త నిబంధన అంటాడు, యేసు ప్రభు అని నీ హృదయమునందు విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. పిల్లరా, వాక్యానుసారమైన
రక్షణ మనము పొందాలి. దేవుని స్తోత్రం. వాక్యానుసారమైన రక్షణ ఎప్పుడైతే మనం పొందుతామో ఆ రక్షణ ఎప్పుడు కూడా మనకు దూరం అవుతుంది. కొన్నిసార్లు మనం ఎమోషనల్ రక్షణ పొందుతాం. నా ఫ్రెండ్ బాప్తిసం పొందేస్తుంది, నేను పొందేస్తా. మా కుటుంబం వారు బాప్తిసం పొందుతున్నారు, నేను పొందేస్తా. లేకపోతే ఇదిగో నాలుగు పొందుతున్నారు, నేను పొందుతున్నారు. నేను బాప్తిసం పొందకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, సంఘం ఏమనుకుంటారో అని పొందేస్తారు. అది కాదు బాప్తిసం అంటే. రక్షణ పొందడం అంటే యేసు ప్రభు అని నీ హృదయంలో ఏముండాలి? నమ్మకం, విశ్వాసం కుదరాలి. దేవుని స్తోత్రం. ఆయనే యేసు రక్షకుడని నిన్ను రక్షించడానికి మరి 2020 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చాడని నువ్వు నమ్మాలి. హృదయంలో విశ్వాసం ఉంచాలి, నోరుతో ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నీవు రక్షించబడతావు. రక్షించబడిన నాటి నుంచి కూడా మరి ఇక నీ పైన ఉన్నటువంటి ఆ మలిన బట్టలు తీసివేసి ప్రశస్తమైన మరి దుస్తులు ఆయన నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూద్దాం మరికొన్ని మాటలు. మరి ఇందులో కూడా యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 25వ వచనం చదవండమ్మా. యెషయా 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. నాకు నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు చాలు. దేవుని స్తోత్రం. చూసారా, యెషయా ప్రవక్త అంటున్నాడు, నేనే నీ అతిక్రమములను క్షమించువాడు, తీసివేయవాడు, నీ దోషములని కడిగివేయవాడు. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. చూడండి, అపవిత్రత యావత్తును పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. చాలా దేవుని స్తోత్రం. ఏ జలం అంటే? శుద్ధ జలం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం అంటాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడంట. శుద్ధ జలం, నీటి బాప్తిసం పొందాలి. పిల్లలు మరి మనం ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వస్తున్నామో చూడండి. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అయ్యా నీకే తెలియని వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని ఏం చేసుకున్నారండి? తెలుపు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. యేసు మార్గములో నడుచుట ద్వారా ఆయన సన్నిధిలో నిలిసే ధన్యత మనకి ఇవ్వబడినట్లుగా మరి ఈ రోజున నీవు నేను కూడా ఏ రక్తం అంటండి? గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారే. యోర్దాను నదిలో మరి బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మరి ఆయన కూడా బాప్తిసాన్ని పొందడానికి వచ్చుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆత్మ చేత నింపబడి యోహాను యేసును చూపిస్తే అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. హల్లెలూయా. అదండి ప్రభువు యేసు క్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఆ గొర్రెపిల్ల రక్తం
అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చిలువలో కార్చిన ఆ రక్తములో మనమంతా కడగబడి కడుగుకొని మన వస్త్రాన్ని ఏం చేసుకున్నాం? తెలుపు చేసుకున్నాం. హల్లెలూయా. మరి దినమున మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డామంటే అది మన గొప్ప సంగతి కాదు. దేవుని మార్గములో నడుస్తున్నాము కనుక దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన వస్త్రములో ఉతుక్కొని కడుగుకొని తెలుపు చేసుకున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనము శాంతి, సంతోష, సమాధానాలు పొందుతున్నాము కనుక పిల్లరా, జకరియా 3వ అధ్యాయము మరి 7వ వచనములో చదివించిన ప్రకారముగా నా మార్గంలో నడుచు వారిని నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తునన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా ఏ మార్గంలో నడుస్తున్నామో ప్రశ్నించుకుందాం. నీవు ఇంకా లోక మార్గంలో నడుస్తున్నావా? క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? మనుషుల మార్గంలో నడుస్తున్నావా? మరి ఏ మార్గంలో నడుస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ఏ మార్గంలో మనం నడుస్తున్నామో ఆలోచన చేసుకుంటూ పిల్లరా మరి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా లోక మార్గంలో నడుస్తున్న వారమైతే ఇప్పుడే మనం క్రీస్తు మార్గంలో నడవడానికి మనము సమర్పణ చేసుకుని మన మార్గాన్ని మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, మన ఉద్దేశాలు మార్చుకుందాం. కనుక ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ప్రేమమయుడా యేసయ్య, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదివించినట్లుగా నీ మార్గములలో నడుచు వారిని నీ సన్నిధిని నిలువనెత్తునని సెలవిచ్చిన ప్రకారముగా మేము కూడా నీ మార్గములో నడిచే ధన్యత, మరి నీ సన్నిధిలో నీ రాకడ వరకు నిలిచే ధన్యత, కృప, కరుణ, కటాక్షములు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు కూడా కృపావార్త వర్తమానములు చక్కగా విన్న మీ అందరికీ కూడా ప్రభు పేరున వందనాలండి. God bless you. God bless all. Amen. Amen.